స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1923 నాటి కాంగ్రెస్ మహాసభలు జరిగిన ప్రాంతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం, స్వాతంత్ర్య పోరాట యోధులను గుర్తు చేసుకోవడం సంతోషదాయకమని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. స్థానిక గాంధీనగర్ పార్కులో ధ్యానముద్రలో ఏర్పాటైన మహాత్మాగాంధీ విగ్రహానికి బీజేపీ నేతలు నిమిరెడ్డి మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, దువ్వూరి సుబ్రహ్మణ్యం, గోడి సత్యవతి పూలమాల వేసి గౌరవ వందనాలు సమర్పించారు. అలాగే స్కూల్ విద్యార్థులు పాల్గొని వందేమాతరం గీతాన్ని ఆలపించారు. పార్కులో జరిగిన జెండా ఆవిష్కరణ సీనియర్ సిటిజన్స్ అయిన పాడా శంకరరావు చేతులతో జరిగింది. ఈ కార్యక్రమం జాతీయ జనతా పార్టీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టి నాగభూషణం, గౌళ్ల రమేష్, వణుకూరి శివగణేష్, ఎండమూరు అప్పారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులను మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట ఆధ్వర్యంలో సత్కరించారు. ఒక విషయం చెప్తాను. ఒకప్పుడు బంగ్లాదేశ్ని కూడా పాకిస్తాన్లో భాగం అయితే దాన్ని అక్కడ ఉన్న ముస్లిం బేసిస్ మీద మన ఇండియా సపోర్ట్ చేస్తేనే బంగ్లాదేశ్ మన విడిపోయింది. ఆ రోజున బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి గొడవ జరిగాయి. కానీ ఈ రోజున మతవాదిపై ఆ బంగ్లాదేశ్కి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. అసలు మీ బంగ్లాదేశ్ ఆలోచించండి. ఆ రోజు మేము వద్దనుకున్న పాకిస్తాన్ మీరు సపోర్ట్ చేస్తామని ఒప్పుకుంటున్నారు. సో మతపరంగా మీరు వాల్యూ ఇస్తున్నారు, అది కరెక్ట్ కాదు. భారతదేశంలో ఇన్ని మతాలు ఉన్నా కూడా ఎంతో సాంకేతికంగా అన్ని ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ కూడా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. కావాల్సిన భారతదేశం అంటే అభివృద్ధి కావాలి, ఐకమత్యం కావాలి. ఆ విధంగా బాడ వేయకుండా తప్పు చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచించిన ప్రజలు, మీరు అంటే హిందుత్వం అక్కడ లేకపోతే హిందుత్వం అంటే మతం కాదు, ధర్మం ఎలా బతకాలో చెప్తుంది. అందుచేత ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా హిందూ దేశాలు చూస్తున్నాయి. మీరు దయచేసి ఎప్పటికన్నా అక్కడ హిందువులు ఉంచుకుంటేనే మీరు చాలా అభివృద్ధి చెందుతారని గుర్తుపెట్టున్నాం. అలాగే రెండోది, నేను ఈరోజు గాంధీనగర్ పార్క్ చేయడంలో పార్కులో అంటే మీరు చేసే పని ఏంటంటే మన దేశం బాగుండాలనుకుంటే మీరు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే మన దేశ భవిష్యత్తు మీద ఏంటంటే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. హాస్పిటల్ ఎక్కువ వెళ్ళక్కర్లేదు. యోగా చేసుకోండి, ఎప్పుడు వాకింగ్ చేసుకుంటూ ఒక అరగంట చాటింగ్ చేసుకుంటే మీలో ఉన్న రుగ్మలు పోతుంటాయి. అలాగే ఇక్కడ ఆర్కెస్ట్రా చేస్తున్నవారు, ఈ ఆర్కెస్ట్రా వల్ల నేను స్వయంగా చూశాను. ఆ ఆర్కెస్ట్రా టీం వల్ల చాలామందికి ఉపయోగపడింది. నేను 2-3 ఫంక్షన్కి అటెండ్ అవుతే కనీసం వాక్ చేసుకుంటూ కూడా సాయంత్రం వచ్చి 4-5 కూర్చుంటే వాళ్ళు ఎంతో ఆనందపడేవారు. అలాంటి కార్యక్రమాలకి, అలాగే మీ వాకింగ్కి, ఈ చిట్ చాటింగ్కి అవకాశం కల్పించుకుని మంచిగా ఉండు, మీరందరూ కలిసికట్టుగా ఉంటూ ఈ పార్క్ అభివృద్ధికి, మీ ఆరోగ్యానికి మంచి. అప్పుడు రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వాలు మనం ఏర్పాటు చేసుకుంటాం. కానీ తర్వాత రోజుల్లో అభివృద్ధి, మన యొక్క ప్రాంతం అభివృద్ధి, మన రాష్ట్రం అభివృద్ధి, మన దేశం యొక్క అభివృద్ధి, మన యొక్క ప్రజల యొక్క అన్ని వర్గాల అభివృద్ధి వైపు ఈ ప్రభుత్వం పరిగెడుతుంది. కాబట్టి ప్రజలు ఆ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి అన్ని వర్గాలు సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి స్వతంత్ర ఫలాలు మన ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కూడా వస్తున్నటువంటి ఫలాలని ప్రతి ఇంటికి అందించాలి, ప్రతి వ్యక్తికి అందించాలి. ఆ విధంగా మనం కూడా సైనికుల్లో పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూనే ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇవాళ బంగ్లాదేశ్ మన పక్కనే ఉంది. భారతదేశం నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకవైపు అప్పుడు విడిపోయినప్పుడు జరిగినటువంటి అల్లర్లు బాగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కూడాను. కానీ వారం రోజుల నుంచి బంగ్లాదేశ్లో హిందువుల పట్ల విశ్వాసం లేనటువంటి, మత రాజకీయాలు చేసేటటువంటి ఎవరైతే ఉన్నారో వారు హిందువుల మీద చేస్తున్న దాడులను తీవ్రంగా మనందరం కూడా ఖండిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం అండగా ఉండవలసిన అవసరం ఉంది. ఇవాళ అక్కడ పరిస్థితి చూస్తే వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోలు చూడటానికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా మానవత్వం కలిగినటువంటి మనుషులు. అటువంటి వీడియోలను చూసినప్పుడు బాధేస్తుంది. నిన్న ఒక వీడియో వచ్చింది, చూపించడానికి కూడా నాకు బాధగా ఉంది. కానీ అటువంటి పరిస్థితుల నుంచి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి, అంటే బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు కాబట్టి అక్కడ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మనం తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. భారతదేశంలో ఉండేటటువంటి ప్రభుత్వానికి సహకరించకపోయిన కొన్ని పార్టీలు భారతదేశంలో మైనార్టీలకు అన్యాయం జరిగిపోతుందని అనవసరమైన గగ్గోలు పెట్టేటటువంటి వారు. మొన్న కేరళలో ఒక అమ్మాయి మీద హత్య ప్రయత్నం జరిగితే, మానభంగం జరిగితే మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలు కాబట్టి వారి మీద ఓసుకోత కోసిన, ఆత్మహత్యలు చేసుకునే విధంగా వేధించిన, మానభంగాలు చేసిన, ఇవాళ వాళ్ళ ఇల్లు కూల్చేసిన వారికి కనీస గౌరవాలు లేకుండా రోడ్డు మీద పడి వారు పడుతున్న బాధల్ని ఏ ఒక్క వ్యక్తి కూడా నోరు వ్యక్తి మాట్లాడేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయాలు అనేటటువంటిది ఎలక్షన్లో చేసుకుందాం. రాజకీయాల తర్వాత
మన యొక్క అభివృద్ధి, మన యొక్క ప్రజల అభివృద్ధి, మన సనాతన ధర్మాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటామో మన యొక్క అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుకోవడం మన బాధ్యతగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చారు కాబట్టి ఈ ప్రాంతాన్ని గాంధీనగర్గా పెట్టారని చాలామంది అనుకుంటారు. కానీ 1923లో జరిగినటువంటి సమావేశంలో గాంధీ గారు ఈ ప్రాంతానికి రాలేదు. ఎందుకంటే వారు ఆ టైంలో 1923లో ఇక్కడ కాంగ్రెస్ మహాసభలు జరిగే టైంకి వారు ఎర్రవాడి జైల్లో ఉన్నారు. అంతేకాదు ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా అధ్యక్షత వహించడం జరిగింది. ఆ రోజున అయితే గాంధీ గారు ఈ కార్యక్రమానికి రాకపోయినప్పటికీ కూడా వారి సతీమణి అయినటువంటి కస్తూరిబా గాంధీ గారు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. కస్తూరిబా గాంధీ గారితో పాటు మోతీలాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సరోజినీ నాయుడు గారు వంటి అనేక ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మనం ముఖ్యమైనటువంటి ఇద్దరు మహామహులను మనం తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారిలో ఒకరు పిఠాపురం మహారాజా గారు. పిఠాపురం మహారాజా గారు 1923లో జరిగినటువంటి ఈ సమావేశానికి సుమారు 120 ఎకరాల కాంగ్రెస్ సమావేశాలు జరుపుకోవడానికి అవకాశం కల్పించారు వారు ఇక్కడ. అంతేకాదు 150 టెంట్లు వేయించారు. 12,000 మంది కార్యకర్తలు పాల్గొన్నటువంటి కాంగ్రెస్ మహాసభల్లో నాడు కార్యకర్తలు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమానికి 36 VIP టెంట్లు వేయించడం జరిగింది. ఇవన్నీ చూసినప్పుడు అంతేకాదు మనం చూసినట్టయితే ఆ రోజునే ఈ అరేంజ్మెంట్స్ అన్ని, ఈ కాంగ్రెస్ మహాసభలకు అరేంజ్మెంట్స్ అన్ని చేసిన వారిలో బులు సామూర్తి గారిని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారిని చూసినట్టయితే ఆ రోజున వారి పుత్రుడు మరణించినప్పటికీ కూడా ఆ మనసులోనే వారి బాధను దాచుకుని కాంగ్రెస్ మహాసభలకు అవసరమైనటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా వారు చేయడం జరిగింది. కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఆ రోజున జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభల్లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అదేవిధంగా మొసలగండి తిరుమలరావు గారు, దువ్వూరి సుబ్బమ్మ గారు, బిక్కిన వెంకటరత్నం గారు, ఇలా అనేక మంది ప్రముఖులు కూడా ఈ కాంగ్రెస్ మహాసభలకు హాజరు కావడం జరిగింది. నాడి ఆ జరిగినటువంటి ఈ మహాసభల ప్రదేశంలో మనం ఈ రోజున స్వతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకోవటం మనందరం కూడా అదృష్టం చేసుకున్నట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఇందాక మాల్కొండ గారు చెప్పారు, మన ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకొస్తూ ఉంది. వారిని అన్నింటినీ కూడా మనం సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి చిన్నారులకి, అదేవిధంగా మిగిలిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.